హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనూష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను తీసుకున్న ఆన్లైన్లో కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఈ వీడియో నేను మీకు థంబ్నెయిల్లో చూపించిన ఫ్రాక్ అయితే నేను ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసి సపరేట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం ఇప్పుడు. సో 3 మీటర్స్ అయితే నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. అందులో నేను ఈ విధంగా బాడీకి ఎంత క్లాత్ అయితే కావాలో అంతా 4 ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. టోటల్ బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి. సో ఈ విధంగా మనం పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ని అన్నీ కలుపుతూ ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను నేను. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. సో దీనికి కొంచెం బ్రాడ్ షోల్డర్ అయితే ఇద్దామనుకుంటున్నాను. అండ్ అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో ఎక్కడైతే మనం షోల్డర్ మెజర్మెంట్ చేసుకున్నామో అక్కడి నుంచి కిందికి డౌన్కి 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బస్ట్ సైజ్ వచ్చేసి అది 35 అనమాట. సో 35లో 4th పార్ట్ అంటే మనకి 8.5 ఆర్ 7 ఇంచెస్ అలా వస్తుందన్నమాట. సో అక్కడ వరకు నేను ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలుపుతూ స్కేల్తో ఇలా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసి మనకి పాయింట్, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసేసుకుంటే ఈజీగా మనకి ఆర్మ్ హోల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఫ్రంట్ మనం కొంచెం లోతు పెట్టాలి కదా, దానికోసం ఇక్కడే మనం 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ లోతు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో షేప్ సరిగ్గా రాకపోతే ఒకసారి స్కేల్తో ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటానమాట నేను. అంతే, ఇక్కడతో మనకి ఆర్మ్ హోల్ షేప్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. నా వేస్ట్ లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ అనమాట బ్లౌజెస్కి అయితే. బట్ ఫ్రాక్ వచ్చేసరికి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాను. సో 30 ఇంచెస్ అనమాట. 30 ఇంచెస్లో 4th పార్ట్ మనకి 7.7 ఇంచెస్ అలా వస్తుంది. సో అక్కడ వరకు మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. నేను ఇక్కడ మీకు సపరేట్ చేసి చూపిస్తున్నాను. మిగతాది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర మెజర్ చేసుకోవాలి. సో షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ పెడుతున్నాను. మిగిలింది మొత్తం కూడా నేను ఇక్కడ నెక్ కోసం వాడుతున్నాను అనమాట. సో 6 ఇంచెస్లో 2.5 అంటే మనకి ఇంకా 3.5 ఉంటుంది నెక్. సో అది నెక్ అనమాట. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ కింద ప్రిన్సెస్ కట్ కోసం 3.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనం ఏదైతే 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నామో అది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అండ్ పైకి వచ్చేసి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం ఎఫెక్స్ పాయింట్ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. సో 10 ఇంచెస్కి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది కింద మనం 3.5కి తీసుకున్నాం కదా, సో దానికి ఎదురుగానే రావాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ పాయింట్ దగ్గర నుంచి కింద ఏదైతే మనం ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నామో ఆ పాయింట్స్ వరకు ఇలా షేప్ అనేది మంచిగా నీట్గా డ్రా చేసుకుంటే మనకి షేప్ చూసారు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. సో మనకు స్టిచ్ చేసినప్పుడు కూడా షేప్స్ అనేవి అలాగే వస్తాయి. అండ్ పైన వచ్చేసి 1/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర. సో ఇక్కడి నుంచి మనం ప్రిన్సెస్ కట్ని కలుపుతాం కదా, సో అక్కడ కూడా ఒక 1/4 ఇంచు కట్ చేసుకోవాలన్నమాట. అది అలా కలిసి ఇక్కడ ఖర్చు తీసి ఇది కలిసినప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా వీ షేపే ఇస్తున్నాను. సో కర్వ్ స్కేల్ తీసుకొని దాని హెల్ప్తో నేను ఇలా వీ షేప్ని అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. నేను వీ షేప్ కూడా ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. పైన వచ్చేసి నేను ఒక 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఆ షేప్ అనేది ఇచ్చాను. సో అప్పుడే మనకి నెక్ అనేది బాగా నిలబడుతుంది అనమాట.
సో వీ షేప్ ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీ షేప్ లాగే గీసేసుకున్నామంటే మనకి భుజాలనేవి జారిపోతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను కట్ చేసేసుకున్నాను. ఓన్లీ ఖర్చులు మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు ఈ 2 పీసెస్‌ని విడదీసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ నెక్స్ అనేవి కట్ చేసుకుంటాననమాట. ఫ్రంట్ లోతు ఏదైతే తీసామో అది, అండ్ ఆల్సో ప్రిన్సెస్ కట్ షేపు, అండ్ ఆల్సో మనం నెక్ ఏ షేప్ అయితే తీసుకున్నామో ఆ షేపు ఇక్కడ కట్ చేసుకుంటాననమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇవి 2 కలిపేసి కట్ చేసేసుకుంటే మనకి మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడదీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా రిమూవ్ చేసేస్తానమాట. ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్. సో బ్యాక్ మనకి 2 ఇంచెస్ అవసరం లేదు, 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది డాట్స్ కోసం. 1 ఇంచ్ రిమూవ్ చేసిన తర్వాత షేప్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ విధంగా పెట్టుకుని సైడ్ క్రాస్ కట్గా చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి నడుము దగ్గర మంచిగా నిలబడుతుంది, జారిపోకుండా ఉంటుంది. సో నేను ఇది ఈ విధంగా కట్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఇది ముందే కట్ చేసేస్తారు. ముందే కట్ చేసిన తర్వాత మరి మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తీస్తున్నాం కదా, సో అలాంటప్పుడు మనకి ఆ షేప్ అనేది నీట్గా రాదనమాట. సో ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మనం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ దగ్గర పైకి అనేది మనం కట్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా నేను వీ షేప్ ఈ విధంగా డ్రా చేసి కట్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ కట్ చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీన్ని నేను శారీ మీద ఈ విధంగా పెట్టుకొని కట్ చేసేసుకుంటాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుని శారీని ఒకేసారి తీసేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా క్లాత్ అయితే తీసేసుకున్నాను. అండ్ శారీలో ఇది నేను ఎలా డివైడ్ చేశానో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఇది కట్ చేసేసిన తర్వాత, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. సో శారీ రావడమే నాకు డిజైన్ వచ్చేసి ఆ విధంగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి నాకు బ్లౌజ్ పీసు. అండ్ శారీ అంతా కూడా సగం ఈ విధంగా వచ్చింది, సగం పింక్ ప్లెయిన్ అండ్ సగం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ 2 మీటర్స్ వచ్చేసి ఇలా మొత్తం మనకి ఫ్లోరల్ వచ్చేసింది. అండ్ 2 మీటర్స్ వచ్చేసి ఈ విధంగా సగం అది సగం ఇది అలా వచ్చిందనమాట. సో వాటిని నేను సపరేట్ ఎలా చేశానంటే, ఏదైతే మనకు ప్లెయిన్ పింక్ వచ్చేసిందో అది ఈ విధంగా తీసేసి సపరేట్ చేసేసాను. అండ్ పైన వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ ఏమో ఇలా సపరేట్ చేసేసాను. అండ్ 2 మీటర్స్ ఏదైతే వచ్చిందో మొత్తం ఒకేలాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి అది నేను పైన ఫస్ట్ లేయర్గా యూజ్ చేయడానికి తీసాను అనమాట. ఇదే 2 మీటర్స్ వచ్చేసిన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, 2 మీటర్స్ క్లాత్ అనమాట. ఇదైతే పైన మనం అంబ్రెల్లా లేయర్ వేస్తున్నాం కదా, సో దానికోసం ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో వేస్ట్ లూజ్ వచ్చేసి నేను నడుము బాడీ పార్ట్కి నడుము ఎంత అయితే తీసుకున్నానో ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టి, సో అంతే నేను ఇక్కడ కరెక్ట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. అండ్ పైన ఈ పార్ట్ వచ్చేసి నాకు నీ లెంత్ వరకు రావాలని అనుకుంటున్నాను. అంటే నీ లెంత్ నుంచి కొంచెం కిందకనమాట. అంటే ఒక 4 ఇంచెస్ కిందకు ఉండేటట్టు, మళ్ళీ అక్కడి నుంచి మనకి ప్లెయిన్ పింక్ కలర్ వస్తుంది కదా, సో ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు కదా, సో అది కనిపించడానికి అనమాట. సో అందుకని చెప్పి నేను అంతవరకే తీసుకుంటున్నాను. సో దానికి నాకు హైట్ ఎంత వచ్చిందంటే 28 ఇంచెస్ 29 అలా వచ్చింది. సో ఇక్కడ మనం ఇలా పెట్టి చూస్తే మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో పైన ఇవేవైతే ఉన్నాయో ఎన్ని ఇంచెస్ ఉందో అంతవరకు నేను ఇక్కడ ఎక్స్ట్రా కలిపేసుకుని, అంటే పైనుంచి కింది వరకు మనకి అంబ్రెల్లా షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఆ 29 ఇంచెస్కి పైన నడుము వరకు ఎంతైతే వదిలేసామో అది కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని టేప్ ఇలా పెట్టేసుకుని ఈ విధంగా అంబ్రెల్లా కట్ షేప్ అయితే నేను డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈజీగా అయిపోతుంది ఈ విధంగా అయితే మనం ఒకేసారి మనకి పైనుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చేస్తుంది అనమాట మెజర్మెంట్ ఈజీగా. ఈ డాట్స్ అన్ని ఇలా కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి పైన వేస్ట్ దగ్గర ఈ విధంగా రిమూవ్ చేసేసాను. అండ్ కింద ఈ సైడ్స్ ఏదైతే పింక్ క్లాత్ వచ్చిందో బార్డర్ అది కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా మనకు కనిపించకూడదు. స్టిచ్ చేసిన తర్వాత అంతగా మంచి లుక్ రాదనమాట. సో అది కూడా రిమూవ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ అంబ్రెల్లా కట్ కూడా నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి పైన లేయర్ అనమాట. ఇదైతే రెడీ అయిపోయింది. సో మనకి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుంది. సింపుల్గానే అయిపోతుంది. మనకి దీనికి ముక్కలు అతికేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఇది కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి.
సో ఇక్కడతో మనకి అంబ్రెల్లా కట్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ లైనింగ్ ఎలా కట్ చేశానో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. నేను లైనింగ్ వచ్చేసి 2 మీటర్సే తీసుకున్నాను. 2 మీటర్స్లో నేను బాడీ పార్ట్ కోసం 1.5 మీటర్ తీసేస్తే నాకు ఇక్కడ 1.5 మీటర్ మిగిలింది. సో దాన్ని నేను నిలువుగా వేసుకుంటున్నాను అనమాట. నిలువుగా వేసుకుని నేను ఎక్కడైతే ఆ పింక్ క్లాత్ అనేది ప్లీట్స్ పెట్టాలనుకుంటున్నానో, ఎంతైతే నాకు కనిపించాలి అని అనుకుంటున్నానో అవన్నీ నేను ఇక్కడ ముందుగానే ఇలా సెట్ చేసి చూసుకుని, సో ఎక్కడి నుంచి కుట్టాలో కూడా నేను అక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను అనమాట. సో లైనింగ్ అనేది స్ట్రైట్ కట్టే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది మనకి కొంచెం ఈ క్లాత్ అనేది అంతగా జరిగిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను నెక్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ స్టిచ్ చేసిన తర్వాత నేను బాడీని లైనింగ్కి అతికేసుకుంటాను అనమాట. సో నెక్ పార్ట్ అనేది ఈ విధంగా మనం బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. సో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఎక్స్ట్రా ఖర్చుని ఇలా రిమూవ్ చేసేసుకొని టక్స్ పెట్టుకోండి. టక్స్ అనేవి చాలా ముఖ్యము. సో ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల నెక్ వంపులు అనేవి చాలా మంచిగా తిరుగుతాయి అన్నమాట. సో కార్నర్స్లో కూడా మీరు కొంచెం లోతుగా పెట్టుకోవడం మంచిది. సో చూసారు కదా వీ షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ అనేది మంచిగా నిలబడుతుంది. మీకు కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ స్టిచ్తో కూడా నెక్ అనేది మంచిగానే ఉంటుంది. సో నేను ఇక్కడైతే సింగిల్ స్టిచ్చే వేస్తున్నాను, డబుల్ స్టిచ్ అయితే వేయట్లేదు. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. కుట్టు నెంబర్ వచ్చేసి నేను పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకున్నాను. సో ఈజీగా మనకి మూవ్ అవుతుంది స్టిచ్చింగ్ అనేది. సో అంతే, లైనింగ్ని ఇలా అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చును కట్ చేసేసుకుంటే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో షేప్ పీసెస్ని నేను గమ్తో అతికించేసాను. సో గమ్ముతో అతికించేసాను కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు షేప్ పీసెస్ని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఒకసారి అటాచ్ చేసిన తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా షేప్ పీసెస్ని అయితే అటాచ్ చేసేసుకోవచ్చు. షేప్ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లాగి సాగదీసి స్టిచ్ చేయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ సరి సమానంగా పైనుంచి కింది వరకు సమానంగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. షేప్ కూడా మంచిగా నిలబడుతుంది. మీరు ఎప్పుడైతే క్లాత్ సరిపోవట్లేదని చెప్పి సాగదీసారో అప్పుడు మనకి ఆ షేప్ అనేది మొత్తం పోతుందన్నమాట. షేప్ అసలు నిలబడదు. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది కదండి. సో ఈ వీడియోలో కొంచెం ఈ క్లాత్ వచ్చేసి బ్లాక్ కలర్ కాబట్టి మీకు అంత పర్టికులర్గా అర్థం కావట్లేదు అని అంటే, నేను దీనికి ముందు ఆల్రెడీ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన వీడియో కూడా పెట్టాను. అది బాడీ పార్ట్ మీకు అర్థం కాకపోతే ఆ వీడియో కూడా చూడండి. అందులో మీకు ఇంకా పర్ఫెక్ట్గా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. సో మీకు అర్థమవుతుంది కూడా చూస్తే. ఇప్పుడు నెక్ని నేను ఫ్రంట్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని పైన స్టిచ్ వేసేసుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు లైనింగ్ని బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. దీన్ని గమ్తో అతికించేసుకున్నా కూడా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఈ క్లాత్ నాకు కొంచెం అంతగా ఇబ్బంది పెట్టలేదు, కొంచెం బాగానే ఉందని చెప్పి నేను నార్మల్గానే అటాచ్ చేసేసాను అనమాట స్టిచ్చింగ్తోనే. ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టాలని అనుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ థ్రెడ్ కోసం ఇలా 4 ఇంచెస్కి టక్స్ పెట్టుకుంటాను ఇక్కడ. సో బ్యాక్ డాట్స్ వేస్తాం కదా మనం, ఆ డాట్స్ వేసినప్పుడే మనం ఈ థ్రెడ్స్ని కూడా అందులో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా డాట్స్ వేసినప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు అయితే డాట్ వేస్తామో అక్కడ ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకుని డాట్ అనేది మీరు కంప్లీట్ చేసేసుకున్నారంటే మీకు ఆ థ్రెడ్ అనేది డాట్లో ఉండిపోయి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సో డాట్ ఎక్కడి వరకు వేసుకోవాలో అక్కడ వరకు నేను ఇలా టేప్తో 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటాను. సో మనకి థ్రెడ్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది. సో డాట్ అండ్ థ్రెడ్ స్టిచ్చింగ్ కూడా ఒకసారి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో సెకండ్ది కూడా అదే విధంగా మనం ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో అంతేనండి, మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగో రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం
ఈ 2 కలిపి భుజాలనేవి ముందు అటాచ్ చేసేసుకోవాలనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను రెడీమేడ్ ఫ్రాక్ టైపు స్టిచ్ చేస్తున్నాను. అంటే మనకి 2 సైడ్స్ స్టిచెస్ అనేవి రావన్నమాట. అంటే 2 సైడ్స్ ఓపెన్స్ అనేవి ఉండవు. మనకు ఓపెన్ వచ్చేసి ఒక సైడే వస్తుంది. సో, ఒక సైడే మనం ఇక్కడ అటాచ్ చేసుకుంటాము క్లాత్స్‌ని. సో, మీకు చూసే కొద్దీ అర్థమవుతుందనమాట. నేను 2 సైడ్స్ 1 సైడ్ అని అంటున్నానంటే దేనికి అంటున్నానని చెప్పి. ఇక్కడ ఫస్ట్ మనం షోల్డర్స్‌ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ షోల్డర్స్ దగ్గర ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అండ్ ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత దీని మీద డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. షోల్డర్స్ అనేవి జాయింట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఒక సైడ్ మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఫ్రాక్. సో, దేనికి దానికి నేను బ్యాక్ పార్ట్‌ని అటాచ్ చేయకుండా బాటమ్ పార్ట్‌ని దేనికి దానికి ఇక్కడ అటాచ్ చేయట్లేదు. మొత్తం ఫ్రాక్ అంతా ఒకేసారి కలిపి స్టిచ్ చేయాలని అనుకుంటున్నాననమాట. ఫస్ట్ మీరు స్టిచ్ చేసిన బాడీ పార్ట్‌ని ఈ విధంగా తిరగేసి, మరగేసి ఈ విధంగా పెట్టుకోండి. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడే అటాచ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను బెల్ స్లీవ్స్ పెట్టాను కదా! సో, బెల్ స్లీవ్స్‌తో పాటు లోపల ఇన్విజిబుల్ హ్యాండ్ కూడా పెట్టాను. సో, ఇదంతా మీకు చూపించడానికి నాకు టైం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను హ్యాండ్స్‌ని స్టిచ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను. నేను బెల్ స్లీవ్స్ ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశానని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను వేరే సెపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ బాడీ పార్ట్‌ని ఒక సైడ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఈ విధంగా సమానంగా చూసుకుని వేస్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ ఈ స్టిచ్ కూడా నేను చాలా చివరి వరకు వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ ఎలా అంటే రెడీమేడ్ ఫ్రాక్స్‌కి ఎలా అయితే మొత్తం ఒకే బాడీ అంతా కూడా స్టిచ్చింగ్ వచ్చేసి ఒక సైడే మనకి అతుకులు వస్తాయో, సో, ఈ ఫ్రాక్ కూడా మనకి అలాగే వస్తుందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ సెకండ్ లేయర్ అంటే ఇది మనం లైనింగ్‌కి స్టిచ్ చేస్తామన్నమాట. అది పింక్ వచ్చింది కదా కింద మీకు సెకండ్ లేయరు అదనమాట. సో, ఇక్కడ పింక్ ప్లెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్స్‌ని రెండిటిని నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఒకే క్లాత్‌లా ఉండేటట్టు. అండ్ ఎందుకంటే మనం చెప్పాను కదా! ఇది మనకి సైడ్స్ ఓన్లీ ఒకే చోట వస్తాయి అతుకులని చెప్పి, క్లోజ్ అనేది ఒక సైడే వస్తుందని చెప్పి, అందుకని ఇక్కడ నేను ముందే ఒక సైడ్ అతికేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఫోల్డ్ కూడా చేసేసుకుంటున్నాననమాట. ఇలా మడత వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింది పార్ట్ దగ్గర ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఏదైతే పింక్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్‌ని ఇందాక మనం మెజర్ చేసుకున్నాం కదా! స్కెచ్‌తో గీసుకున్నాం కదా! ఎక్కడి నుంచి ప్లీట్స్ పెట్టాలని చెప్పి. సో, అక్కడ మనం ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ ప్లీట్స్ కూడా మనం రెగ్యులర్‌గా పెట్టేలా కాకుండా ఈ విధంగా మనం ఇటు సైడ్‌కి క్లాత్ పెట్టుకొని ప్లీట్స్ పెట్టుకొని దాన్ని కిందికి పెట్టుకున్నామంటే మనకి ఆ ఖర్చు అనేది లోపల ఉండిపోతుంది. సో, పైన లేయర్ మనకి పైకి వెళ్ళినప్పుడు ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. ఆహ్, ది ఈ ప్లీట్స్ సెకండ్ లేయర్ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇలా మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్‌గా ఉండడానికి నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేసి పెట్టాను. ఎలా స్టిచ్ వేయాలని చెప్పి. ఇక్కడ మీకు వీడియోలో కూడా చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్‌గా ఈ ప్లీట్స్ వచ్చేసి ఈ క్లాత్ అనేది కిందకి వేసుకొని ప్లీట్స్ పైకి వచ్చేలా పెడతారు. నేను ఇది రివర్స్‌లో పెడుతున్నాననమాట ఈ ప్లీట్స్. సో, ఈ విధంగా రివర్స్‌లో పెట్టుకొని క్లాత్ అనేది ఇలా మనం ముందుకు వేసుకుంటే మనకి ఈ ప్లీట్స్ పెట్టిన ఖర్చంతా కూడా మనకి లోపల ఉండిపోయి ఫినిషింగ్ అయితే బాగా నీట్‌గా వస్తుంది. సో, మనం మార్కింగ్ చేసుకున్న మొత్తం ఇదంతా కూడా ఈ క్లాత్‌తో ప్లీట్స్‌తో మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ప్లీట్స్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకి క్లాత్ మొత్తం ఈ పింక్ క్లాత్‌తో ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో, ఈ విధంగా. ఇలా మనం ప్లీట్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసేసుకుంటే చూడండి మనకి ప్లీట్స్‌ని ఫినిషింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఆ ఖర్చు కూడా మనకి లోపల ఉండిపోతుంది. సో, ఆ ఖర్చు కూడా మనకి ఇంకా పైకి కనిపించకుండా ఉండడానికి మళ్ళీ ప్లీట్స్ మీద ఈ విధంగా ఒక స్టిచ్ అయితే నేను వేసేసుకుంటాననమాట. సో, ఈ విధంగా స్టిచ్ అనేది ప్లీట్స్ మీద పడేటట్టుగానే వేసుకోండి. సో, ప్లీట్స్ అనేవి మనకి అక్కడ చక్కగా నిలబడతాయన్నమాట. ఇంకా పైకి కూడా వెళ్ళకుండా. సో, నార్మల్‌గా అయితే పైకి వెళ్ళిపోతున్నాయి కదా! సో, మనకి లైనింగ్ పార్ట్ మీద ప్లీట్స్ అయితే పెట్టేసాము. సో, అదైతే మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోండి. బాడీ పార్ట్ తీసుకొని కింద మనం అంబ్రెల్లా కట్ చేసాం కదా ఇందాక, దాన్ని ఇక్కడ మీరు అటాచ్ చేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా కట్ ఎలా అయితే మనం బాడీ మెజర్మెంట్స్‌తో కట్ చేసామో, సో, ఇక్కడ మీకు అటాచ్ చేసినప్పుడు చూడండి, మనకి ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా వచ్చేస్తుంది క్లాత్ అయితే. సో, ఈ విధంగా వేస్ట్ దగ్గర ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంబ్రెల్లా పార్ట్‌ని అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి ఈ విధంగా. సో, చివరి నుంచి ఈ చివరి వరకు మనకి
ఇలా క్లాత్ అనేది ఈక్వల్‌గా వస్తుందనమాట. మీరిక్కడ చూడొచ్చు. లాస్ట్‌కి వచ్చినప్పటికి 2 కూడా సమానంగా వచ్చేసాయి. అండ్ ఇప్పుడొచ్చేసి మనం ఫస్ట్ లేయర్ అటాచ్ చేసాం కదా! ఇప్పుడు లైనింగ్ లేయర్‌ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో, లైనింగ్ అండ్ కింద ప్లీట్స్ కూడా మనకిక్కడ ఒకేసారి వచ్చేస్తాయన్నమాట. సో, చాలా సింపుల్‌గానే ఉంటుంది ప్రాసెస్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. సో, లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే లైనింగ్ అనేది మనం స్ట్రైట్ కట్ చేసాము. అంబ్రెల్లా కట్ చేయలేదు కాబట్టి. సో, చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకున్నామంటే మనకి లైనింగ్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి టోటల్‌గా 70% ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సైడ్స్ అటాచ్ చేసేసుకోవడమే. ఈ సైడ్ అంతా మనకి అటాచ్ అయిపోయి వచ్చేసింది కాబట్టి అండ్ ఈ సైడ్ ఇంకా మనకి అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ అనేది పూర్తిగా ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము వరకు ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకుంటాననమాట. సో, ఇక్కడ నేను ఎలా సైడ్స్ జాయిన్ చేస్తున్నానో కూడా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ వేస్ట్ వరకు నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా లోపల, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా తీసుకొని లైనింగ్స్‌ని అటు సైడ్‌కి గెంటేసాననమాట. అటు సైడ్ పెట్టేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసుకుంటాననమాట నేను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కింది వరకు స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎక్కడి నుంచి అయితే నేను అటాచ్ చేసుకుంటూ వచ్చానో అక్కడి నుంచి మళ్ళీ దీన్ని లోపలికి పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ముందుకు పెట్టుకొని, లైనింగ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ సెపరేట్‌గా అటాచ్ చేసుకుంటాననమాట. ఇలా చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే తక్కువగా తీసుకుంటాము. సో, ఆ ఫ్లేర్ అనేది రాదనమాట లైనింగ్‌కి. లోపల లైనింగ్ అనేది తక్కువ ఉంటుందనమాట. సో, అలాంటప్పుడు మనం ఈ 2 సెపరేట్‌గా అటాచ్ చేసుకోవడం వల్ల మనం తిరిగినప్పుడు గానీ ఆ ఫ్లేర్ అనేది మంచిగా కనిపించడానికి, బుట్టలా రావడానికి కానీ ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో, అలా కాకుండా మీరు 4 ఒకేసారి కలిపి అటాచ్ చేసేసుకోవచ్చు. బట్ అలా అటాచ్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన ఫ్లేర్ అనేది కనిపించదనమాట. సో, లైనింగ్‌లో మనం కలిపి అటాచ్ చేసేయడం వల్ల నొక్కేసినట్టు ఉంటుందనమాట. ఫ్రాక్ అనేది మనకి అలా బుట్టలా రాకుండా నొక్కేసినట్టు ఉంటుంది. సో, అందుకనే మీరు ఎప్పుడు ఫ్రాక్స్‌ని స్టిచ్ చేసినా ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గానే స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా ఫ్లేర్ అనేది తెలుస్తుంది. బుట్టలా కూడా వస్తుందనమాట తిరిగినప్పుడు. సో, మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. సో, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రాక్ అయితే మనకి మొత్తం రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్ స్టిచెస్ వేసుకోవాలి. సో, అటు సైడు, ఇటు సైడు నేను బాడీని మొత్తం కొలుచుకుని 2 స్టిచెస్ అయితే వేసేసుకుంటాననమాట. ఆల్రెడీ ఫస్ట్ ఒక స్టిచ్ వేశాను. తర్వాత 2 స్టిచెస్ అనేవి ఎక్స్ట్రా వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోతుందనమాట. సో, ఇదండి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.